సాహితీ ఇన్ఫ్రా స్కామ్ లో సిసిఎస్ పోలీసులు దూకుడు పెంచారు. ఫ్రీలాన్స్ ఆఫర్ల పేరుతో కస్టమర్ల నుంచి 1500 కోట్లు దండుకొని దారి మళ్లించినట్లు సంస్థ ఎండి లక్ష్మీనారాయణపై అభియోగాలున్నాయి. 50 కేసులు నమోదయ్యాయి. ఇక దీంతో ఏపీలోని సాహితీ ఇన్ఫ్రా, సాహితీ కన్స్ట్రక్షన్, సాహితీ ఆర్కిటెక్ట్ తో పాటు మరిన్ని ఆస్తుల్ని సీజ్ చేశారు. తొమ్మిది ప్రాజెక్టుల్లో ప్రీ లాంచ్ పేరుతో సాహితీ ఇన్ఫ్రా సంస్థ కోట్లు వసూలు చేసిందనే ఆరోపణలు ఉన్నాయి. అవి చూస్తే సాహితీ స్వాద్ పేరుతో 65 కోట్లు, సిస్టా అడోబ్ పేరుతో 79 కోట్లు, సాహితీ గ్రీన్ పేరుతో 40 కోట్లు, సాహితీ సితారా పేరుతో 135 కోట్లు, సాహితీ మెహాతో పేరుతో 44 కోట్లు, ఆనంద ఫార్చ్యూన్ పేరుతో 45 కోట్లు, సాహితీ కృతి పేరుతో 16 కోట్లు, సాహితీ సుదీక్ష పేరుతో 22 కోట్లు, రూబికాన్ సాహితీ పేరుతో 7 కోట్లు వసూలు చేశారు. ఇక కస్టమర్ల నుంచి కట్టించుకున్న డబ్బును దారి మళ్లించారని, వ్యక్తిగత అవసరాలకి వాడుకున్నట్లుగా గుర్తించారు. భూములు కొనుగోలు చేయకున్నా ప్రీలాంచ్ పేరుతో వసూళ్లకు పాల్పడ్డారని సంస్థ ఎండి లక్ష్మీనారాయణపై ఆరోపణలు ఉన్నాయి. సిసిఎస్ పోలీసులు స్పెషల్ టీంతో దర్యాప్తు చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని లైవ్ అప్డేట్స్ ని మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, సాహితీ ఇన్ఫ్రా స్కామ్ లో సిసిఎస్ పోలీసుల దూకుడు గురించి డీటెయిల్స్ ఏంటి? సాహితీ ఇన్ఫ్రా కంపెనీకి సంబంధించి రియల్ ఎస్టేట్ వెంచర్లు ఏర్పాటు చేస్తూ ఐరీస్ అపార్ట్మెంట్లు కడుతున్నామని చెప్పేసి కూడా 2020లోనే భారీ ఎత్తున డిపాజిట్లు వసూలు చేయడం జరిగింది. దాదాపు 1800 కోట్ల రూపాయలు కస్టమర్స్ నుంచి వసూలు చేసి ఎలాంటి నిర్మాణాలు చేయకుండా చీటింగ్ చేశారని చెప్పేసి కూడా సిసిఎస్ పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది బాధితులు. అప్పటికే సంబంధించి భారీగా ఆస్తులు అటాచ్ చేయడం జరిగింది. ఈడీ కూడా సాహితీ కేసుపై దర్యాప్తు చేస్తుంది. ఈరోజు రీసెంట్గా విజయవాడలో మరికొన్ని ఆస్తులు కూడా సిసిఎస్ పోలీసులు అటాచ్ చేయడం జరిగింది. దానికి సంబంధించి 100 కోట్ల విలువైన ఆస్తులను విజయవాడ మంగళగిరి మధ్యలో ఉన్న ఆస్తులని అటాచ్ చేశారు. లక్ష్మీనారాయణన్ కూడా ఈ కేసుకు సంబంధించి విచారిస్తున్నారు. దీనికి సంబంధించి ఎందుకంటే గతంలో చాలామంది వేల మంది బాధితులు ఉన్నారు. నెల రోజుల క్రితం కూడా 500 మంది సిసిఎస్ దగ్గరికి వచ్చి జాయింట్ కమిషనర్ అయిన రంగనాథ్ని కూడా కలిసి వాళ్ళ వివరాలన్నీ కూడా చెప్పడం జరిగింది. తమకు ఇన్ని సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ కూడా న్యాయం జరగట్లేదు, సాహితీకి సంబంధించిన ఆస్తులు అటాచ్ చేశారు కానీ దీనికి సంబంధించిన బాధితులకు ఇప్పటివరకు ఎలాంటి న్యాయం జరగలేదని చెప్పేసి కూడా రంగనాథ్ని కలిసిన వెంటనే దీనికి సంబంధించి కేసు దర్యాప్తును పూర్వపరాలన్నీ కూడా పరిశీలించి మళ్ళీ దర్యాప్తు చేస్తున్నారు. సాహితీకి సంబంధించిన ఆస్తులు ఇంకా ఎక్కడెక్కడ ఉన్నాయనే కోణంలోనైతే సిసిఎస్ పోలీసులు దర్యాప్తు చేపట్టడం జరిగింది. దీనికి సంబంధించి దాదాపు 1800 కోట్ల రూపాయలు ప్రజల నుంచి అక్రమంగా వసూలు చేసి ఆ ఫ్రీలాన్స్ ఆఫర్లు పెట్టి వసూలు చేసి ఎక్కడ నిర్మాణాలు చేపట్టకుండా చీటింగ్కు పాల్పడ్డ సాహితీ కంపెనీ పైన ఇప్పటికే సిసిఎస్ పోలీసులతో పాటు ఈడీ కూడా దర్యాప్తు చేస్తుంది. ఇప్పుడు ఈ రీసెంట్గా ఏపీకి సంబంధించిన ఆస్తులు కూడా అటాచ్ చేయడంతో ఇంకా ఎక్కడెక్కడ సాహితీకి సంబంధించిన ఆస్తులు కూడబెట్టి, ఎందుకంటే ప్రజల నుంచి కలెక్ట్ చేసిన డబ్బులన్నిటిని కూడా పక్కదారి పట్టించి ఇతర వెంచర్లలో పెట్టుబడులు పెట్టారని చెప్పేసి కూడా పోలీసులు గుర్తించారు. అందులో భాగంగానే 100 కోట్ల విలువైన ఆస్తులని ఈరోజు సీజ్ చేయడం జరిగింది. ఈడీకి కూడా సమాచారం ఇస్తున్నారు పోలీసులు. ఎందుకంటే రియల్ ఎస్టేట్ మోసాల పట్ల పోలీసులు దృష్టి పెట్టడం జరిగింది. ఫ్రీలాన్స్ పేరుతో ప్రజల్ని మోసం చేస్తే కఠిన చర్యలు ఉంటాయని చెప్పేసి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పోలీసులు హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. అందులో భాగంగానే ఇలాంటి రియల్ ఎస్టేట్ కంపెనీలకు సంబంధించి మోసాలపైన కేసులు నమోదు చేసి అరెస్ట్ కూడా చేయడం జరుగుతుంది. ఒక వారం రోజుల క్రితం కూడా ఒక రియల్ ఎస్టేట్ కంపెనీకి సంబంధించి 10 కోట్ల రూపాయలు ఫ్రీలాన్స్ పేరుతో వసూలు చేయడం జరిగింది. అతన్ని కూడా అరెస్ట్ చేసి సుబ్రహ్మణ్యం అనే వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు. ఇక సాహితీకి సంబంధించి భారీ ఎత్తున డబ్బులన్నీ కూడా వసూలు చేసి ఇతర ఇన్వెస్ట్మెంట్లో దారి మళ్లించినట్టు పోలీసులు గుర్తించారు. కాబట్టి దీంట్లో దర్యాప్తులో దూకుడు పెంచారు సిసిఎస్ పోలీసులు. ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి ఈ సాహితీకి సంబంధించి ఇంకా బాధితులు ఎంతమంది ఉన్నారు, వారికి సంబంధించిన వివరాలన్నిటిని కూడా తెలుసుకొని పూర్తిగా కేసు అయితే దర్యాప్తు దశలో ఉంది. ఇంకా సాహితీకి సంబంధించిన ఆస్తులు 100 కోట్లకు సంబంధించిన ఆస్తులు అయితే ఇప్పటికీ జప్తు అవడం జరిగింది. ఇంకా మరిన్ని ఆస్తులను గుర్తించే పనిలో ఉన్నారా పోలీసులు?
ఖచ్చితంగా ఈ సాహితీకి సంబంధించిన కేసునంతా కూడా ఇప్పుడు వచ్చిన కమిషనర్తో పాటు సిసిఎస్ జాయింట్ కమిషనర్గా ఉన్న రంగనాథ్ ప్రత్యేక దృష్టి పెట్టి పరిశీలిస్తున్నారు. ఎందుకంటే బాధితులతో సమావేశం ఏర్పాటు చేసి దాదాపు 400 మంది బాధితులు సిసిఎస్ కార్యాలయానికి వచ్చారు నెల రోజుల క్రితం. తమకు ఇప్పటి వరకు ఎలాంటి న్యాయం జరగలేదు, సాహితీ ఇన్ఫ్రా పేరుతో భారీగా డబ్బులు వసూలు చేసి ఆ డబ్బులన్నిటిని కూడా పక్క ప్రాజెక్టులకి మళ్లించారని చెప్పేసి ఆరోపణలు ఉన్న నేపథ్యంలో కొన్ని ఆస్తులే అప్పటికి గతంలో అటాచ్ చేశారు. కానీ ఇంకా భారీగా ఆస్తులు ఉన్నాయి, సాహితీకి సంబంధించిన ఆస్తులు వెంచర్లు ఇంకా కొనసాగుతున్నాయని చెప్పేసి ఫిర్యాదులు రావడంతో రీసెంట్గా కొన్ని సోదాల్లో ఈ ఆస్తులన్నీ కూడా బయటపడడం జరిగింది. ఇప్పుడు ఈరోజు 100 కోట్ల విలువైన ఆస్తులని అటాచ్ చేశారు. ఇక తెలంగాణలో కూడా ఎక్కడెక్కడ సాహితీకి సంబంధించిన ఆస్తులు కూడబెట్టారు పక్కదారి ఎందుకంటే ఈ వెంచర్ పేరుతోనే డబ్బులు వసూలు చేశారు. ఏదైతే అమీన్పూర్లో ఐరీస్ అపార్ట్మెంట్లు కడుతున్నామని చెప్పేసి కూడా పెద్ద సంఖ్యలో బాధితుల దగ్గర ముందుగానే పెద్ద మొత్తంలో డబ్బులన్నీ వసూలు చేసి ఆ డబ్బులన్నిటిని కూడా పక్కదారి పట్టించారు. కాబట్టి ఆ డబ్బులన్నీ ఎక్కడ పోయాయి, ఎక్కడెక్కడ పెట్టుబడులు పెట్టారు, వీటన్నిటి కోణంలో సిసిఎస్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రతి ఒక్క ఇంకా ఎవరైనా బాధితులున్నా నేరుగా పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు చేయవచ్చు. వారందరి పట్ల కూడా ఏవైతే నష్టపోయారో వాటన్నిటిని కూడా రికవరీ చేసే పనిలో ఇప్పుడు పోలీసులు ఉన్నారు. కాబట్టి పూర్తిగా దర్యాప్తు చేసి ఈ సాహితీకి సంబంధించిన ఆస్తుల లెక్క తీసే పనిలో పోలీసులు ఉన్నారు. ఎందుకంటే 1800 కోట్ల రూపాయలు వసూలు చేశాడు కాబట్టి ఆ నిధులన్నీ ఎక్కడికి మళ్లించాడు అనేది కూడా చాలా కీలకంగా ఇప్పుడు ఉంది. కాబట్టి దీనికి సంబంధించి దర్యాప్తు దశలో ఇంకా వెలుగులోకి వచ్చే అవకాశం కనబడుతుంది. ఈయన ఆస్తులకు సంబంధించి తెలంగాణనే కాకుండా ఏపీలో కూడా చాలా ఆస్తులు కూడబెట్టినట్టు పోలీసులు గుర్తించారు. అందులో భాగంగానే 100 కోట్ల విలువైన ఆస్తులు ఈరోజు సీజ్ చేయడం జరిగిందని చెప్పేసి కూడా సిసిఎస్ పోలీసులు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సురేష్.